498 గృహహింస తప్పుడు కేసు అని తేలితేనండి భార్య తల్లిదండ్రులకు కూడా శిక్షలు విధించమని చెప్తున్నాం అండి. తల్లిదండ్రులు ఎందుకు లాగుతున్నాం అంటే మరి తల్లిదండ్రులు కోఆపరేషన్ వల్ల కూతురు భర్త కొట్టినా నేను కొట్టినా అనలేదండి, మీకు ఇక్కడ అదే చెప్తున్నాను. గృహహింస అనేది తప్పుడు కేసు అని తేలితే అందనే కాదు. సపోర్ట్ చేస్తేనే అని ఉందా, లేకపోతే సపోర్ట్ చేయకపోతే తల్లిదండ్రుల మీద ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారండి. సపోర్ట్ లేకుండా భార్యకు అంటే తల్లిదండ్రులు లేకపోతే ఇంకా పరిస్థితి ఆగమే మరి లేదండి. తల్లిదండ్రులు లేకపోతే అవునండి, తల్లిదండ్రులు ఎందుకున్నారండి? అమ్మాయి జీవితాన్ని కష్టం వచ్చినా నష్టం వచ్చినా అలాగ కాదమ్మా ఇలాగని చెప్పి ఒక 10 మాటలు చెప్పి పంపించుకోవాలండి. అందుకే కూతురు జీవితం చక్కబడాలి. అవునమ్మా, కష్టం ఉంటుంది నష్టం ఉంటుంది, నువ్వు ప్రతి దానికి అలా పరిగెట్టుకుంటూ వచ్చి అనుకో, మేము చేసేది ఏముండదని చెప్పారు అనుకోండి, ఆ అమ్మాయి కాపురానికి వెళ్ళాలని జ్ఞానం వస్తుందండి. అంటే నీకు ఉప్పు ఎక్కువ కారం ఎక్కువ ఏళ్ళ సలహా ఇస్తున్నారండి. ఒకవేళ తన్నారనుకో వచ్చాయి, ఇలా తిట్టారనుకో వచ్చాయి, తర్వాత సగం మనం చూసుకుందాం. ఏమన్నా అన్నాడా? అది మేము మా పాపను బంగారంలో పెంచామండి అంటే వీళ్ళేమో బంగారంలాగా పెంచుతారు, ఇక్కడ ఈయన మాత్రం బురదలో దొల్లించి పెంచుతారు అంతే. చిన్నప్పటి ఒక మాటలు కూడా పెంచామండి. అదేనండి, కానీ ఈయన మాత్రం బురదలో అందులో దొల్లించి పెంచుతారా? వాళ్ళు మాత్రం బంగారం మీద వెండి మీద అంటే పూల పాట మంది ఒక్కగానొక కూతురును పెంచామండి. ఎవరికోడు పనికి వాళ్ళకి త్యాగం చేశాను జీవితం. ఎందుకు చెయ్యాలి? అదే అంటున్నాను, పనికి వాళ్ళకి ఎందుకు చెయ్యాలి? పనికొచ్చేవాడు దొరికేదాకా వెయిట్ చేసి చెయ్యండి. ఎవడైతే అంటే కట్నం తీసుకోవడం అలాంటి వాళ్ళు చూసి చేయండి. అయితే టైం వేస్ట్ అవుతుంది, సంవత్సరం టైం వేస్ట్ అవుతుంది. నెక్స్ట్ ఈ రోజు నేను భార్య అంటే మ్యారేజ్ బ్యూరోలో కూడా తిరుగుతున్నానండి. మ్యారేజ్ బ్యూరోలో తిరగడం కారణం ఏంటంటే అసలు ఏంటి సమస్యలు దేని గురించి వస్తున్నాయంటే, అయితే గవర్నమెంట్ ఉద్యోగం ఉండాలి, లేదు ఆస్తిపాస్తులు దండిగా ఉండాలి. అలాంటి వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తారు. ఏ మకానికి కూడా లేనుడు అనుకోండి, వద్దమ్మా మాకు సంబంధం వద్దు, ఇంకో సంబంధం చూడండి. భార్యలు ఎన్ని కేసులు పెడితే అన్ని కేసులు కూడా కోర్టుకి అటెండ్ అవ్వమంటున్నాం అండి. వాళ్ళు కూడా రావాలి మరి, అంతే కదండి, కేసు పెట్టిన తర్వాత రావాలిగా. కేసు పెట్టి ఇంట్లో ఉండొద్దు, వాళ్ళు కూడా వచ్చేసి మరి మాకు టైం వేస్ట్ అయింది, మరి వాళ్ళకి టైం వేస్ట్ అవ్వద్దా? మరి దాని విలువ మరి మాకు తెలుసు, కానీ వాళ్ళకి తెలియట్లేదండి. నెక్స్ట్ మేము అయితే ఒక వాయిదా కానీ 2 వాయిదాలు కానీ అవకాశం ఇవ్వండి. 3వ వాయిదా నుంచి రాకపోతే ఖచ్చితంగా కేసు తీసాము. ఎన్ని కేసులైనా? 12 కేసులు అండి. 12 కేసులకు నెలలో రోజు పోవాల్సిందేనా? లేదు, అంతే మరి రావాలి కదండి. అంతే వాయిదాల ప్రకారం అమ్మచ్చేది కాదండి. మరి అవన్నీ చూసి చంది ఇవన్నీ చేసినప్పుడు నెలలో 12 రోజులు పోవాలి. అంతే కదండి, 12 రోజులు పోవాలి. మరి మాకు ఉద్యోగాలు ఎవడతాడండి? మీద స్టాంప్ భార్య బాధితుడని. మరి అంతే కదండి. ఇప్పుడు ఈ రోజు రేపట్లో ఏదైనా ఒక ఆఫీస్కి వెళ్తే బాబు నాకు రేపు ఒక్కరోజు సెలవు కావాలంటే ఆడు 44 సెట్టా పొద్దులు అడుగుతాడు. మరి 12 రోజులు మరి అదే 12 రోజులు నాకు కావాలంటే ఎవరెత్తారండి ఉద్యోగాలు? నెక్స్ట్ MCDVC చట్టం నుంచి పూర్తిగా రద్దు చేయమంటున్నాం అండి. ఎందుకు రద్దు చేయమంటున్నాం అంటే, ఈ రోజుల్లో చదువుకున్న లేడీకైనా చదువులేని లేడీకైనా సరే ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకి ఇస్తున్నారండి. జాబ్లోనండి. ఏ షాప్కి వెళ్ళినా సరే మహిళలే ఉంటారు. రిసెప్షనిస్ట్ తో స్టార్ట్ చేస్తే సెక్రటరీ దాకా. అవును, అంతేనా? అప్పుడు మరి మగాడేమో అదే ఎన్ని చదువుకున్న ఆడవాళ్ళకు కన్జంప్షన్ ఏమని అంటున్నావు? చదువుకున్నా చదువుకోలేకపోయినా సరే మేము అసలు డొమెస్టిక్కే తీసామంటున్నాం అండి. డొమెస్టిక్ అంటే MC అండి. మెయింటెనెన్స్ మేము ఇప్పుడు మాకే గతి మోక్షం ఉంటలేదండి. మేము ఇక్కడ లాయర్కి అవ్వాలి, పోలీసు వాళ్ళకి అవ్వాలి, ఇంకా ఎవరన్నా రాజకీయ నాయకులు తీసుకెళ్తే వాళ్ళకి అవ్వాలి, అందరికి అవ్వాలి. లాస్ట్ మీకు కూడా మీరు చూసుకోవాలి కదండి. మరి ఎన్ని కావాలంటే మాకు ఏదైనా ఒక బ్యాంక్ ఇవ్వండి, రోజుల్లో బ్యాంకులు తెచ్చుకుంటాం, అంతే కదండి. మరి ఇప్పుడు ఇక్కడ ఇది ఉందండి, ఇది ఉంటే మనం 10 మంది దగ్గరికి వెళ్ళి మైక్ పట్టుకుని తీసుకుంటాం. ఇది లేకపోతే అంతే గుర్తుపట్టరు. అదే నెక్స్ట్ పూర్వము ఈ కేసుల్లో జైల్లో ఉండి అదే MCDVCల వలన జైల్లో ఉన్న వాళ్ళని మా తోటి సహోదరుని అదే ఈ సెక్షన్ అనేది రద్దు చేసి బయటికి వదిలేయమంటున్నాం అండి. పూర్వం ఎవరైతే కేసులలో లైఫ్ పడ్డదా? లైఫ్ పడతాం కాదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1500 2000 వేసారు అనుకోండి, ఒక 6 నెలలు 7 నెలలు ఆగుతారండి. తర్వాత మళ్ళీ వాళ్ళు పిటిషన్ వేస్తారనమాట. నాకు డబ్బులు ఇస్తలేదండి, మళ్ళీ లోపల పంపిస్తారనమాట. అది ఎంత అయితే ఇవ్వాలో అంత క్యాలిక్యులేషన్ చేసి ఇస్తేనే బయటకు రావాలి, లోపల పంపిస్తారండి. అన్ని రోజులు లోపల పంపిస్తారు.
మరి ఈడు హ్యాపీగా అక్కడ భోజనం తినుకుంటా పడుకోవచ్చు. కరెక్టే. మరి ఈడు అక్కడైతే పెళ్ళం బాధలు ఉండవుగా. అదే సార్, అక్కడ పెళ్ళం బాధలు ఉండవు. ఓకే కరెక్టే. ఆడు రేపో మాపో ఇది అంతా వదిలించుకుని బయటకు వచ్చాడు అనుకోండి, రేపు పొద్దున్న పోషణ ఎవరు పెడతారండి? మరి ఆడు ఏదో సంపాదించుకోవాలి కదా. గవర్నమెంట్ ఏదైనా ఉచిత పథకం పెట్టమంటావా? నేను గవర్నమెంట్ అంటలేదండి, పెడదామా మరీ మంచిదండి. అదే ఇప్పుడు పెడితే మరీ మంచిది. లేదనుకోండి మాకు కష్టపడడానికి దమ్ము ధైర్యం మా దగ్గర ఉంది. పింఛన్ ఏమని ఏమంటావా? సరే ఓకే, మీరు అన్నారు కదా, ఇప్పుడు ఒంటరి మహిళ పింఛన్ ఇస్తున్నారా లేదా? అవును, ఇస్తున్నారా లేదా? ఇస్తున్నారు. మరి ఒంటరి మహిళ మరి ఎందుకు ఇస్తున్నారండి? మరి ఈడు కూడా ఒంటరి పురుషుడే కదా. అవును, మరి సరి సమానం అన్నప్పుడు మరి సరి సమానంగా ఇవ్వాలి కదా సార్. అదే అంటున్నా. ఏమంటున్నాం అండి, పింఛన్ కూడా మేము అడుగుతున్నాం. ఒంటరి పురుషుడు ఖచ్చితంగా మాకు పొజిషన్ కావాలండి. నెక్స్ట్ ఇప్పుడు లేడీస్కి ఏ ఏ పథకాలు ఏ ఏ చట్టాలు ఉన్నాయో అవన్నీ కూడా మాకు ఇమ్మంటున్నాం అండి. కళ్యాణ లక్ష్మి లాంటిది మీకు ఇంకా అయ్యి అని మేము అంటలేదండి. ప్రభుత్వం వారు ఏ ఏ చట్టాలు పథకాలు అయితే వాళ్ళకి ఇచ్చారో ఓకే ఓకే సేమ్ చట్టాలు మీకు వర్తింపజేయాలి. మాకు కాదండి, పురుషులకు, బాధితుల సంఘాలు, పురుషులకు బాధిత సంఘాలు, పురుషుల మొత్తానికి. అవునండి, మరి అంతే కదండి. ఇక అప్పుడు మధ్యలో గొడవ పెట్టుకోవాలేమో పెట్టుకుంటే అది మన ఇష్టం కాదండి, అది వాళ్ళ ఇష్టం. అది గోడ కట్టుకుంటారో లేకపోతే ఏదైనా పెట్టుకుంటారో మాకు సంబంధం లేదు. అగ్రిమెంట్ ప్రకారం పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది సార్. నేను అది చెప్పేది అదేనండి. ఇప్పుడు మీ మనసులో ఏముందో నాకు తెలియదు, నా మనసులో ఏముందో మీకు తెలియదు. ఇప్పుడు అక్కడ భార్యాభర్తలు జరిగే విషయాలు వాళ్ళు చూసుకుంటారు. ఓకే. ఇంకోటి ఏంటంటే కేసు పెట్టిన తర్వాత వాళ్ళకి పిల్లలు ఉంటే 3 రోజులు భర్త దగ్గర, 4 రోజులు భార్య దగ్గర పంపించమంటున్నాం అండి. ఇప్పుడు ఎట్లా ఉంది మరి? మామూలు ఇప్పుడు ఎట్లా ఉందంటే కంప్లీట్గా పిల్లలు భార్య దగ్గరే ఉంటారు. హ్యాపీగా హ్యాపీగా. దానివల్ల రిస్క్ ఏంటంటే, ఒరే మీ నాన్న అలా తిన్నాడురా ఇలా తిన్నాడురా, అక్కడ జరిగిన విషయం లేదు. టోటల్ చెప్తుంటారు ఇక. ఇంకా మామూలుగా కాదండి. తండ్రి కనపడితే చూసేటోడు, తండ్రి కనపడితే ఆడి చేతులు కత్తి ఉంటే కత్తి పొడిచాయి ఆ స్థాయిలో ప్రిపేర్ చేస్తారు. అది అందుకనే ఏంటంటే 2 రోజులు నాయ దగ్గరకు వస్తే 3 రోజులు అర్థమైంది, తెలుస్తుంది కదండి. ఆ చట్టం కూడా ఇప్పుడు మాకు పిల్లలు కావాలని మేము అనుకున్నాం అనుకోండి, మేము రిట్ వేసుకోవాలి. అమ్మ మాకు పిల్లలు కావాలి, మేము రిట్ ఎందుకు వేసుకోవాలండి? అసలు మనకు కూడా సేమ్ చట్టం వర్తించాలి. అంతే. ఆయన తండ్రి అయినప్పుడు తల్లి అయినప్పుడు వాళ్ళ దగ్గర 4 రోజుల నుంచి మా దగ్గర 3 నుంచి అంటారు. అంతేనా? అంతే. అక్కడ కూడా హైయెస్ట్ వాళ్ళకి ఇస్తున్నాం ఒక రోజు. అంతే కదండి. అదే ఇందా చెప్పాను కదా, చట్టాలు పథకాలు ఏవైతే ఉన్నాయో సేమ్ అదండి. అయ్యండి. అందులో మాకు ఏ 4 ఇచ్చినా మాకు ఎక్కువ ఏ వయసులో వాళ్ళకి వస్తున్నాయి ఈ ప్రాబ్లం? ఎక్కువ అంటే మినిమం లేటెస్ట్గా మ్యారేజ్లు అవుతాయి కదండి, కొత్తగా పెళ్ళిలో. అంటే మనస్పర్ధాలు అంటావా లేకపోతే ఏమన్నా? సరే నేను అదే చెప్తాను. ఏందో ఆ విషయం మనం చెప్పలేమండి. మనస్పర్ధలు కావచ్చు, లేకపోతే ఇంకా ఎఫ్ఐఆర్లు ఉన్నాయండి. ఎఫ్ఐఆర్లు పెట్టి ఎంతమంది చంపేస్తలేదండి ఈ మధ్యలో బాగానే జరుగుతుంది. చెప్పలేమండి అది. ఆ ఎఫెక్ట్ ఏంటని మనం చెప్పలేమండి అది. ఇప్పుడు మనం చెప్పగలిగే వరకు చెప్తామండి. బాగుపడితే హ్యాపీ, బాగుపడకపోతే మనం చేసేది ఏం లేదు కదా. మీరు ఏమైనా కౌన్సిలింగ్ ఇస్తారా? మరి చేస్తున్నాం, మేము కూడా కౌన్సిలింగ్ చేస్తాం. ఓకే. సో మరి ఇంకా మీ ఉద్యమం ఎలా ఉండబోతుంది? మరి పెరుగుతురా? సంవత్సరానికి ఎంతమంది వస్తారు మీలాంటి సంఘం బాధితులు? సంవత్సరం కంటే మేము లెక్క చెప్పలేమండి. అందా రేటు పెరుగుతుంది, సగటు రేటు పెరుగుతూనే ఉంటుంది. ఎందుకు పెరగదు సార్? ఒక పక్కనేమో భార్యలు పిండి వేస్తున్నారు, ఒక పక్కనేమో అన్నదమ్ములు పిండి అన్నదమ్ములు అక్క చెల్లెలు పిండి వేస్తున్నారు. ఏం చేస్తారండి? అంటే అమ్మాయి పెళ్లి అయిందంటే బక్రా దొరికింది అన్నట్టు అయింది. ఖచ్చితంగానండి. ఎందుకంటే గంగాధర్ రాంబాబు సినిమాలో అంటే అలాగ ఉన్నారని చూపించారండి. అక్కడ ఆ లేడీ ఏముంటుందండి, మగవాళ్ళు కావాలి. ఎందుకు కావాలి? పెన్షన్లు ఇవ్వడానికి. వాళ్ళ దృష్టిలో అంటే ఎంసీలు డివిసీలు పొందాలి. అమెరికాలో ఎక్కువ ఇవే చట్టాలు ఉన్నట్టుంది. ఏమో సార్, మన ఇండియా గుండె గుబెలు అయినట్టుంది. అవును సార్, ఒక చోట ఒక డెవలప్మెంట్ కావాలంటారు మరి. అమెరికా డెవలప్మెంట్ కావాలంటారు చాలా మంది. సార్ చాలా మంది మనకు అవసరం లేదండి. మనం కోరుకునేది ఏంటంటే భార్య భర్తలు ఇద్దరు హ్యాపీగా ఉంటే పిల్లలు హ్యాపీగా ఉంటారు. ఇప్పుడేమో వాళ్ళకేమో